శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసింది కూటమి ప్రభుత్వం. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. బలం లేకపోయినా మడకశిర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టింది టీడీపీ. గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకు గాను 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కుట్రలు చేసిన పచ్చ పార్టీ నేతలు ప్రలోభాలు, బెదిరింపులతో 8 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లాగేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి తామే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి కేసులు ఇంకోటి అనే భయభ్రాంతులకు గురిచేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మడకశిర నగర పంచాయతీ చైర్మన్ను అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాసం నెగ్గేలా చేయడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను, ఇంతకంటే ఘోరమైనటువంటి పని ఇంకోటి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకు బలం లేకపోయినా కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి దొడ్డిదారిన దొంగ చాటుగా మీరు ప్రవర్తించడం సిగ్గుచేటని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఈ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయని చెప్పాలి. ఎందుకంటే మడకశిర మున్సిపాలిటీకి సంబంధించి బలం లేకపోయినప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ల పైన అవిశ్వాసం పెట్టి దించేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మడకశిర మున్సిపాలిటీకి సంబంధించి అంటే మొత్తం 20 వార్డులు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వార్డుల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాల్లో 5 వార్డులకే పరిమితమైంది. అయితే ఇప్పుడు అధికార బలంతోనూ పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమక్షంలో పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. ఎదుటిరిగి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్లను దింపేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రలోభాలు కావచ్చు, బెదిరింపులతో కావచ్చు మొత్తం 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని కుట్ర రాజకీయాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాసం నెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ పదవులు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ కుట్ర రాజకీయాలపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బలం లేకపోయినప్పటికీ టీడీపీ ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తోంది, పదవుల్లో ఉన్న వారిని ఏ విధంగా తొలగిస్తుంది అనిపైన ప్రజలు పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లోనే టీడీపీ గెలిచింది. ఇప్పుడు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసం మాట్లాడుతున్న వైనం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.